ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పాత నిబంధనలో 370 పేజ్ నంబర్లో ఉన్నది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 14వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పడగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను: మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు ఆ పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకొను 3 లక్షల మంది యూదావారును కేడెములు ధరించి విల్లువేయ 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. ప్రియమైన వాళ్ళరా, మనం ఉదయకాలము రాజైన మనష్షే గురించి, ఆ తర్వాత రాజైన యెహోషాపాతు గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేశాం. సాయంకాలం రాజైన ఆసా గురించి కొన్ని విషయాలు చూసుకొని మనం ముందుకు సాగుదాం. 2వ దినవృత్తాంతంలో 14వ అధ్యాయం 1వ వచనంలో రాజైన ఆసా ఆయన పరిపాలన ప్రారంభం గురించి చెప్తున్నాడు. వారి తండ్రి పేరు అబియా. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతని దావీదు పట్టణమందు పాతిపెట్టి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయేను అనే మాటను చూస్తుంటున్నాం. ఆసా అనగా యెహోవాయే నా వైద్యుడు అని అర్థం ఇస్తున్నది. ప్రియమైన వాళ్ళరా, ఈ ఆసా యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. ఈ ఆస గురించి చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను అనే మాటను చూస్తుంటున్నాం. నెమ్మది, దేశానికి కావాల్సినది నెమ్మది. రాజుకి గొప్ప బహుమానం ఏదంటే నెమ్మది. దేశంలో అలజడి లేకుండా, కరువులు, యుద్ధాలు, అలజడి, ఇంకా అనేక రకమైన బాధలు అవి ఏమీ లేకుండా నెమ్మదిగా ఉండుట అది గొప్ప భాగ్యం. ఈ రాజు పరిపాలనలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది అనే మాటను చూస్తాం. 10 అనగానే మనకు అర్థమయ్యేది ఏదంటే 10 పరీక్షకు సూచనగా ఉన్నది. 10వ తరగతి అంటారు, 10 ఆజ్ఞలు అంటారు. 10 అనేవి చాలా బైబిల్ గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒక పరీక్షకు అది సూచనగా ఉండగా రాజైన ఆసా ఆ పరీక్షలో నిలబడిన వాడుగా మనకు అర్థమవుతున్నది. 10 సంవత్సరాలు నెమ్మది పొందెను. ఎలాగూ నెమ్మది పొందెను? అతడు చేసిన గొప్ప కార్యాలు ఏవి? ఒక్కొక్క రాజులో ఒక్కొక్క ప్రత్యేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, రాజైన మనష్షేలో, రాజైన హిజ్కియాలో, రాజైన యెహోషాపాతులో ఇలాగన ఒక్కొక్క రాజుని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు
వారిలో మనం నేర్చుకోవలసినవి, మనము జాగ్రత్త పడవలసినవి, మనం ఎలాగో ముందుకు సాగాలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆసా దినములలో దేశము నెమ్మది పొందింది. 2వ వచనం అంటున్నాడు, ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు అంటున్నాడు. యథార్థత, అనుకూలంగా, యెహోవా దృష్టికి అనుకూలంగా నడిచినవాడు. ప్రియమైన వాళ్ళరా, రాజులకి ఇది ఒక గొప్ప శోధన ఉన్నది. ఆ రాజసింహాసనం పైన కూర్చున్న తర్వాత చాలామంది త్రిప్పబడుతూ ఉన్నారు. రాజులు వారి మనసులు మారిపోతున్నవి. దేవుని మాట వినకుండా లోక స్నేహం, శత్రుదేశాల స్నేహం, ఆ దేశాల ప్రతిమలు వాటిని పూజిస్తూ దేశాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఈ రాజు అయితే తన జీవిత కాలంలో 10 సంవత్సరాలు దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి అనుకూలంగా ఆయన జీవిస్తున్నాడు. దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని అడుగుజాడలో ఆయన చక్కగా నడుస్తూ ఉన్నాడు. యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు. 3వ వచనం అంటున్నాడు, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టాడు. పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఉన్నట్లుగా రాజులకి వచ్చిన వెంటనే ఆ ముందు ఉన్న రాజు చేసిన ఆ తప్పు పనులన్నింటినీ సరిచేసే ఆ అవకాశం రాజులకి దొరుకుతూ ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఈ భాగంలో ఈ రాజు కూడా, రాజైన అబీయా చేసిన హేయ క్రియలను, అన్య దేవతల బలిపీఠములను ఆయన పడగొట్టుతున్నట్లుగా లేఖనాల్లో చూస్తుంటున్నాం. పడగొట్టడం, కట్టిన వాటిని తీసివేయడం, అన్య దేవతల బలిపీఠాలు, ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి, ఆ ఉత్తరప్రదేశ్లో ఆ ముఖ్యమంత్రి ఎవరైనా తప్పు చేస్తే ఆయన వాడే అస్త్రం ఏదంటే ఆ ఇంటికి జేసీబీ పంపుతాడు. వారు ఏదో ఒక విధంగా ఆ ఇండ్లు కట్టేటప్పుడు సరైన పర్మిషన్లు తీసుకొని ఉండరు. అదే ఇది తీసుకొని జేసీబీ పంపి ఆ ఇండ్లని కూల్చివేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా మనం చూస్తున్నాం కూల్చివేయుట. అయితే ఈ భాగంలో మనం చూస్తే అటువంటి కూల్చివేత కాదు, కానీ రాజైన ఆసా దేవునికి అయిష్టముగా ఉన్నవి కూల్చివేస్తున్నాడు. 10 సంవత్సరములు దేశంలో నెమ్మదిగా ఉన్నది. కారణం ఏంటంటే రాజు చేసే పనులను బట్టి. రాజు యెహోవా దేవునికి అయిష్టమైన వాటిని తీసివేస్తూ ఉన్నాడు. విశ్వాసులమైన మనము కూడా దేవునికి ఇష్టం కానివి, పత్రికలో మనం చూస్తున్నాం, విసర్జించుడి అంటాడు. కోపము, కల్మషము, అసూయ చాలా ఉన్నవి, ఇవి మీలో ఉండకూడదు, వీటిని విసర్జించుడి అంటాడు. ప్రియమైన వాళ్ళరా, మనం వాటిని తీసివేయాలి. వాటిని పెట్టుకొని ఉంటే నష్టం ఉన్నది, వాటి వల్ల మేలు లేదు. రాజైన ఆసా పడగొట్టాడు, పగులగొట్టాడు, పారవేశాడు. 4వ వచనంలో వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించాడు. రాజు అధికారాన్ని వాడి యూదా వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. యూదా వారులరా, ధర్మశాస్త్రము మనకున్నది, విధులు మనకున్నాయి, కట్టడలు ఉన్నవి, వాటి అనుసారంగా మీరు జీవించాలి, మనమందరం కలిసి నడుద్దామన్నట్లుగా యూదా వారిని ప్రోత్సహిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించాలి అని వారిని హెచ్చరించాడు. 5వ వచనంలో ఉన్నత స్థలములను, సూర్యదేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుండి తీసివేశాడు. అన్యుల దేవతలను పూజించేవారుగా యూదులు ఉన్నారు. అది ఎలాగో అవుతున్నదో మనకు అర్థం కావట్లేదు, కానీ ఏదో ఒక విధంగా అన్య దేవతల పూజ, అన్య దేవతల ప్రతిమలు,
ఆ దేశంలో ఉన్నవి. రాజు పరిపాలన చేస్తున్నప్పుడు, రాజుకు ఆ భాగ్యం వచ్చినప్పుడు, రాజుకి అవకాశం వచ్చినప్పుడు వాటినన్నింటినీ ఆయన తీసివేస్తూ ఉన్నాడు. తీసివేసే ఆ సమయం వచ్చినప్పుడు, తీసివేసే అధికారం వచ్చినప్పుడు ఆ రాజు ఆ పని చేస్తూ ఉన్నాడు. ఒకసారి తీసివేసే అధికారం వచ్చినా, ఆ పని చేసే అధికారం వచ్చినా అవి చేయకుండా మౌనంగా ఉండేవారు ఉన్నారు. ఈ రాజుగా ఆజ్ఞాపించి దేశ ప్రజలను వాక్యం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన ఇళ్ళలో కూడా తల్లిదండ్రులంగా మన పిల్లలను ఒకసారి ఆజ్ఞాపించవలసిన వారమే ఉన్నాం, హెచ్చరించవలసిన వారమే ఉన్నాం. వారికి వాక్య వెలుగులో వాక్య సత్యము వారికి బోధించి క్రమమైన పద్ధతిలో నడిపించే విధంగా తల్లిదండ్రులకు అధికారం ఉన్నది కాబట్టి వారిని ఏదో ఒక విధంగా ప్రభు వైపు నడిపే విషయంలో తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని వారు చక్కగా నడిపించాలి. రాజైన ఆస యూదా వారిని నడిపిస్తూ ఉన్నాడు. యెహోవా క్రియలు జరిగించుటకు వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఆ దేశంలో పాడైనవన్నిటినీ, అసహ్యమైనవన్నిటినీ ఆయన తీసివేస్తున్నాడు. 5వ వచనంలో అంటున్నాడు, 5వ వచనం ఆఖరి లైన్లో, అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని కొరకు ప్రయాసపడుతుంటే మన ఇండ్లు నెమ్మదిగా ఉంటుంది. శ్రమలు ఉంటే కానీ శ్రమలలో కూడా నెమ్మదిస్తాడు. రాజైన ఆస యెహోవా కొరకు పని చేస్తూ ఉండగా ఆయన కుటుంబంలో కానీ ఆ దేశంలో కానీ యెహోవా నెమ్మదిచ్చాడు అనే మాటను చూస్తుంటున్నాం. అతని ఏలుబడి యందు, రాజైన ఆస ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉన్నది. రాజ్యము నెమ్మదిగా ఉన్నది. ఇంకా దానికన్నా భాగ్యం ఏమున్నది రాజుకి? ఈనాడు రాజులు చాలామంది బాధపడుతున్నారు. ఆ దేశం పైన ఎప్పుడు యుద్ధాలు వస్తాయో తెలియదు. చూడండి, ఇప్పుడు ఇరాను, ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో యుద్ధం జరుగుతుండగా మనము మన భారతదేశంలో, ఆంధ్రాలో, మన గ్రామాల్లో మనం కష్టం అనుభవిస్తున్నాం. చాలా స్థలాల్లో గ్యాసులు లేదు, చాలా కష్టాలు అనుభవిస్తున్నాం. రానున్న దినాల్లో ఏమేమి జరుగుతుందో మనకు తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళరా, నెమ్మది లేని పరిస్థితి. రాజులు సరిగా లేకపోతే దేశము నెమ్మదిగా ఉండదు. కొంతమంది రాజులు వారి స్వార్థం, స్వలాభాపేక్ష, వారి అహంకారం అవన్నీ చూపిస్తూ యుద్ధాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, రాజైన ఆస ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉన్నది. ఏలుబడి రాజుగా ఉన్నాడు, ఒక బాధ్యత ఉన్నది. బాధ్యత కలిగిన వాడు ఆ బాధ్యతను నిర్వర్తిస్తుండగా దేశంలో నెమ్మది యెహోవా ఇస్తున్నాడు. మనం కూడా ప్రభు పని మనం చేస్తున్నప్పుడు ఆయన పని ఆయన చేస్తాడని రాజుల చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాం. ఆయన దయగలవాడు, ఆయన ఎవరికి రుణస్థుడు కాదు. ఆయన ఎవరికెవరికి వారికి తగిన ప్రతిఫలం ఆయన అనుగ్రహించేవాడు. రాజు పరిపాలనలో దేశం నెమ్మదిగా ఉన్నది. 6వ వచనంలో, ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండేను. యుద్ధాలు లేవు, దేశం నెమ్మదిగా ఉన్నది, ఆయన నెమ్మదిగా ఉన్నాడు, అన్ని నెమ్మదిగా ఉన్నాయి. ఎక్కడ పోయినా సంతోషమే రాజుకి. కారణం ఏంటంటే యెహోవాను ఆశ్రయించాడు, యెహోవాను వెంబడిస్తూ ఉన్నాడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని, ఆ విధులను, ఆ కట్టడలను, ఆ క్రియలను జరిగించాలని యూదా వారికి ఆయన ఆజ్ఞాపించాడు. వారు అలాగూ చేస్తుండగా ఆ రాజ్యము నెమ్మదిగా ఉన్నది. 6వ వచనంలో అంటాడు, యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను. యెహోవా అతనికి విశ్రాంతి కలగజేశాడు. మత్తయి సువార్త 11:28 వచనంలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు.
ప్రయాస ఉన్నది, భారం ఉన్నది. లోకంలో ప్రయాస, భారము, చెమట, దుఃఖము, నిట్టూర్పులు ఉన్నవి. ప్రియమైన వాళ్ళరా, అటువంటి వారందరూ ఆయన యొద్దకు వస్తే ఆయన విశ్రాంతినిస్తాడు. శాంతి, సంతోషం, సమాధానం అనుగ్రహించువాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కట్టడలను అనుసరించి నడుచువారికి ఆయన ఏలేమి చేయడు, కొదువ చేయడు. రాజనాస విషయంలో ఆ దేశము నెమ్మదిగా ఉన్నది. నెమ్మదిగా ఉండగా ఆ భాగం అంటున్నాడు, యెహోవా అతనికి విశ్రాంతి దయచేశాడు. నెమ్మది, విశ్రాంతి. నెమ్మది కన్నా విశేషమైనది విశ్రాంతి. యెహోవా ఇచ్చే విశ్రాంతి ఒక బహుమానంగా ఉన్నది. రాజు చేసే పనులను బట్టి యెహోవా దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. రాజుకు విశ్రాంతి దయచేశాడు. రాజు విశ్రాంతి దయచేయగా అతడు ఏం చేస్తున్నాడంటే 6వ వచనం ఆఖరి లైన్లో, యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను ఆయన కట్టిస్తూ ఉన్నాడు. రాజులు మనము ఉదయకాలం కూడా ధ్యానం చేశాం. ప్రాకారం గల పట్టణాలు కట్టించే అలవాటు. ఈ రాజుకి నెమ్మది ఉన్నది, విశ్రాంతి ఉన్నది. 10 సంవత్సరాలు యుద్ధాలు లేవు. దేశంలో నెమ్మది ఉన్నది. ఈ రాజు ప్రాకారము గల పట్టణమును ఆయన కట్టిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన అంతటితో ఆగిపోయిన వాడు కాదు. దేశంలో నెమ్మది ఉన్నదని, దేశంలో విశ్రాంతి ఉన్నదని, కష్టాలు లేవు, నష్టాలు లేవు, ఏమి లేవు, ఇంకా మందిరం వద్దు, గుడి వద్దు, ప్రార్థన వద్దు, వాక్యం వద్దని చాలామంది మానుకుంటారు. ఇంట్లో అందరు సెటిల్ అయిపోయారు, అందరికి ఉద్యోగాలు వచ్చాయి, అందరికి వివాహాలు అయ్యాయి, ఇండ్లు కట్టుకున్నాం, అన్నీ అయిపోయినాయి, ఇంకా దేవుడు నాకు అవసరం లేదని వారు కూడా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఒకప్పుడైతే దేవుడంటే పరిగెత్తేవారు. ఇప్పుడు అలాగూ లేదు. పరిస్థితులు మారిపోతున్నవి. గ్రామాలకు వెళ్ళినప్పుడు వారికి రూపాయి కిలో బియ్యం దొరుకుతూ ఉన్నాయి. ఎలాగైనా ఇంట్లో బియ్యం సమృద్ధిగా ఉన్నది. అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నది, ఉచిత బస్సు సర్వీస్ ఉన్నది, ఇంకా ఏవేవో ప్రభుత్వ పథకాలు ఉన్నవి. వారు దేవుని పక్కన పెడుతున్నారు. దేవుని మాట ఆలకించడానికి ఇష్టపడటం లేదు. ఒకప్పుడైతే పరిగెత్తేవారు. ప్రియమైన వాళ్ళరా, సాతానుడు ఈ లోకాన్ని వాడు పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజలను దేవుని వైపు నుంచి త్రిప్పేవాడుగా ఉన్నాడు. ఈ భాగంలో మనం చూసినప్పుడు రాజైన ఆస, యెహోవా దేవుడు అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా ప్రాకారములు గల పట్టణాలని కట్టిస్తున్నాడు. మనం ఉదయకాలం కూడా విన్నాం. ప్రాకారములు గల పట్టణము, గోడ, ప్రాకారం, ఇవి ఒక నియమము, ఒక కట్టడ, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ అందులో మనం చూస్తుంటున్నాం. విచ్చలవిడితనం లేదు. ఒక ప్రాకారం ఉన్నది. ఎవరు లోపలికి రావాలి, ఎవరు బయటికి వెళ్ళాలి. అక్కడ ఒక సెంట్రీ ఉంటాడు. అతని దగ్గర ఒక డైరీ ఉంటుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు. ఆ ప్రాకారం గల పట్టణము అది ఎలాగున్నది, అది ఎంత భద్రముగా ఉన్నది అన్ని ఆలోచన చేస్తున్నాడు రాజైన ఆస. ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన మన చుట్టూ ప్రాకారముగా ఉన్నాడు. మనల్ని పోషించేవాడుగా, ప్రేమించేవాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ధరించుకున్నాం. ఆయనే మనతో ఉన్నాడు. ఈ భాగంలో రాజైన ఆస ప్రాకారములు గల పట్టణాన్ని కట్టిస్తున్నాడు. 7వ వచనంలో అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేస్తున్నాడు. ఏమని? మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయనను ఆశ్రయిస్తే నెమ్మది ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, ప్రతిఫలం ఉన్నది. ఆశ్రయించుట, ఆయన యొద్దకు వచ్చుట, ఆయనను వేడుకొనుట, ఆ గొడుగులోనికి రావాలి. లోకంలో మాయ ఉన్నది, లోకంలో మోసం ఉన్నది. లోకంలో ఆశ్రయిస్తే
వారి యొద్దకు వెళ్తే వారు మోసం చేస్తూ ఉన్నారు. ఈయనను ఆశ్రయిస్తే ఆయన మోసం చేసేవాడు కాదు, నెమ్మదినిస్తాడు. రాజైన ఆసా యెహోవాను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు అంటున్నాడు. చుట్టూ అన్ని వైపుల నెమ్మది ఉన్నది. రాజు నెమ్మదిగా ఉన్నాడు, దేశ జనులు నెమ్మదిగా ఉన్నారు. ఆయన అంటున్నాడు, దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. దేశంలో అవి ప్రాకారములు గల పట్టణం కాబట్టి, యెహోవా దేవుడు నెమ్మదిచ్చాడు కాబట్టి, యెహోవా దేవుడు విశ్రాంతినిచ్చాడు కాబట్టి, వారు యెహోవాను ఆశ్రయిస్తున్నారు కాబట్టి ఆ దేశంలో వారు నిరభ్యంతరముగా తిరగవచ్చు. యెహోవా దేవుడు వారిని కాపాడేవాడుగా ఉన్నాడు, వారిని పోషించేవాడుగా ఉన్నాడు. వారు ధైర్యముగా ఉన్నారు, నిరభ్యంతరముగా తిరగవచ్చును అని ఏమంటున్నాడంటే, మనము ఈ పట్టణములను కట్టించి ఏమన్నాడు, వాటికి మొదటిగా వాటికి ఏం చేయాలి, ప్రాకారములు చేయాలి. రెండోది గోపురాలు, మూడోది గుమ్మములు, 4 ద్వారబంధములను అమర్చుదము అంటున్నాడు. అమర్చుతాను కాదు, అమర్చుదము. రండి మనమందరము కలిసి పని చేద్దాం. దేవుడు మనకు విశ్రాంతినిచ్చాడు, మనకు నెమ్మదిచ్చాడు, మన సంఘాన్ని దీవించాడు, మన కుటుంబాన్ని దీవించాడు. మనం ఏం చేయాలి, మనమందరము కలిసి పని చేయాలి. మనమందరము కలిసి పని చేయాలి. రాజు అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. మనమందరము అమర్చుదము రండి అన్నట్లుగా. ప్రియమైన వాళ్ళరా, ప్రాకారములు, గోపురాలు, గుమ్మాలు, ద్వారబంధాలు అమర్చుదము రండి. పట్టణానికి కావలసినవి, ఒక విశ్వాసికి కావలసినవి ఇవే. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఆ 4 చెప్పాడు కదా. ఏదై అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఆ 4 ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఆ భాగంలో మనం చూస్తుంటున్నాం, ఎడతెగక అనే మాట ఉన్నది. మనం ఎన్నిసార్లు మన తాడు తెగిపోయిందో ఆ లైన్, అటెండెన్స్ షీట్. ప్రార్థన కూడికల్లో యాబ్సెంట్ ఉంటారు, వాక్య కూడికల్లో యాబ్సెంట్ పడింది, ఆరాధనలో యాబ్సెంట్ పడింది, సహవాసంలో యాబ్సెంట్ పడింది. ప్రియమైన వాళ్ళ అలనాడు విశ్వాసులు, శిష్యులు, క్రొత్తవారు, ఆది సంఘం ఎడతెగక అనే మాటను మనం చూస్తుంటున్నాం. ఇక్కడ రాజైన ఆశ, రండి మనం అమర్చుదాము. గోపురాలు కావాలి, ప్రార్థన చేసేవారు కావాలి, సంఘంలో ప్రార్థన చేసేవారు, సంఘంలో ప్రాకారాలు, వాక్యాన్ని బోధించేవారు, క్రమాన్ని చూచేవారు, సంఘంలో కుటుంబాన్ని గమనిస్తున్నవారు, కాసేవారు కావాలి. ప్రాకారాలు కట్టుదాము రండి అంటున్నాడు. గోపురాలను మనం నిర్మిస్తాము రండి. గోపురాలు, గుమ్మాలు, సహవాసం, సాక్ష్యం, దేవుని గురించిన ధ్యానం. ప్రియమైన వాళ్ళ విశ్వాసులు కలుసుకున్నప్పుడు మనమందరం కూడా సంభాషణ మన వాక్యం వైపే, ప్రభు వైపే. ఆ విషయాలే మనం కలిగి ముందుకు సాగాలి. ద్వారబంధాలు, ద్వారం, లోపలి వెళ్ళుట, బయటికి, బయట నుంచి లోపలికి, లోపలి నుంచి బయటికి. సువార్తలో మనం ముందుకు సాగవలసిన వారమే ఉన్నాం. ఎన్నో విషయాలు మనం ఆలోచన చేయొచ్చు, కానీ రాజైన ఆశ ఆ 4ను గట్టిగా పట్టుకున్నాడు. ప్రాకారములు, గోపురాలు, గుమ్మాలు, ద్వారబంధాలు. ఈనాడు విశ్వాసులమైన మనం కూడా అపోస్తుల కార్యంలో చెప్పిన 4, రొట్టె విరుచుట, వాక్యము, ప్రార్థన, సహవాసము, ఎడతెగక ఉండండి. వాటిలో క్షేమమున్నది. వాటిలో యెహోవా దేవుడు, ప్రభు మహిమపరచబడతాడు. వారు అలాగున బోధింపబడగా 7వ వచనం ఆఖరి లైన్లో అంటున్నాడు, కాగా వారు పట్టణములను కట్టి ఏం చేశారు, పట్టణములు కట్టి బలహీనులయ్యారు కాదు. అమ్మాయ్యా,
ఆరాధనకు వస్తే మనం బలహీనులం కాం. ఈరోజు చూడండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలామంది కూర్చొని ఉన్నారు. నీరసం అంటారు, కొన్ని కూర్చోలేనయ్యా ఏవో చెప్తారు. వాస్తవమే, మనం శరీరంతో ఉన్నాం కాబట్టి. అది భాగంలో మనం చూసినప్పుడు అలాగున మనం చేస్తుండగా వారు వృద్ధి నొందిరి. పెద్దలను అడిగితే చెప్తారు, ప్రారంభంలో ఎంత చిన్న సంఘమో అలాగున చేస్తూ ఉండగా ఎలాగూ వృద్ధి నొందారో అనేక సాక్ష్యాలు మనం వినగలం. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యానుసారంగా సాగుతున్నప్పుడు వృద్ధి ఉన్నది, మల్టిప్లికేషన్ ఉన్నది. సబ్ట్రాక్షన్ కాదు, డివిజన్ కాదు, మల్టిప్లికేషన్, వృద్ధి. ఆనాడు ఆశ కాగా వారు పట్టణమును కట్టి వృద్ధి నొందిరి అనే మాటను చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ 4 చాలా విశేషమైనవి, ఎంతో ప్రాముఖ్యమైనవి. రాజైన ఆశ అలాగున వారు వృద్ధి నొందుతున్నారు. 8వ వచనం కూడా చదువుకుందాం. ఆ కాలమున డాలును ఈటలను పట్టుకొను 3 లక్షల మంది యూదావారును కేడెములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ ఎవరంట? వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. ఉదయకాలం కూడా మనం ధ్యానం చేశాం. పరాక్రమశాలులు. రాజైన యెహోషాపాతు కాలంలో కూడా పరాక్రమశాలులు ఉన్నారు. దేశంలో పరాక్రమశాలులు ఉండటం ద్వారా దేశానికి క్షేమం ఉన్నది. అలాగునే సంఘంలో కూడా ప్రార్థన చేసే వారి ద్వారా క్షేమం ఉన్నది, వాక్యాన్ని ధ్యానించే వారి ద్వారా క్షేమం ఉన్నది, పరిచర్య చేసే వారి ద్వారా క్షేమం ఉన్నది. సంఘము అభివృద్ధి పొందుతుంది. ప్రియమైన వాళ్ళరా, పరాక్రమశాలులు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి మనం చదువుదాం. 14 నుంచి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. తగిన శక్తి గలవారు, సంఘములో శక్తి గలవారు కావాలి. ప్రేమ అంటే ఏదో ఎరగాలి, దాని లోతు, దాని వెడల్పు, దాని ఎత్తు. ప్రేమ విశ్వాసుల మధ్యలో ప్రేమ, పరిశుద్ధుల మధ్యలో ప్రేమ సన్నగిల్లిపోతున్న దినాల్లో ఉన్నాం. ప్రేమ అనే శక్తి మనలో ఉండాలి. తగిన శక్తి గలవారు కావాలని, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఎట్టిదో ఎరుగు నిమిత్తమై అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, చాలా విషయాలు ఆయన చెప్తున్నాడు. అంతరంగ పురుషుడు శక్తి కలగాలి, మనం సంపూర్ణం కావాలి. శక్తి ఆయన ఇస్తాడు, శక్తిమంతులు కావాలి. సంఘంలో ప్రేమించేవారుంటే ఆ సంఘము శక్తివంతమైన సంఘం. సంఘములో ఆదరించేవారు, సంఘంలో ఇంకా విషయాలు చాలా చెప్తున్నాడు. దయ చూపేవారు, ప్రేమించేవారు, ఆదరించేవారు, ప్రోత్సహించేవారు, ఇవన్నీ సంఘంలో ఉంటే అది శక్తివంతమైన సంఘం. అలనాడు ఆశ రాజ్యములో విల్లును, కేడెమును, బాణాలను, కత్తిని వాడే యుద్ధవీరులు ఉన్నారు, పరాక్రమశాలులు. ఈనాడు సంఘంలో వాక్యాన్ని బోధించేవారు, వాక్య ఖడ్గం, దేవుని వాక్యాన్ని తిప్పేవారు,
వివరించేవారు, పరాక్రమశాలులు కావాలని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికకు రాస్తున్నాడు. మనమందరము సంపూర్ణం కావాలి. మనలో బలహీనతలు ఉన్నవి, వాటిని ఒకటిగా తీసివేసుకొని ముందుకు సాగాలి అని హెచ్చరిస్తుంటున్నాడు. పరాక్రమశాలులు ఉన్నారు. ఆ సమయంలో జరిగిన ఒక విషయం చూడండి. దేశం నెమ్మదిగా ఉన్నది, ప్రాకార పట్టణాలు కట్టాడు, ప్రాకారాలు, గోపురాలు, గుమ్మాలు, ద్వారబంధాలు వేశాడు, పరాక్రమశాలులు ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ 9వ వచనానికి వచ్చినప్పుడు కూషుడైన జరహు వారి మీదికి దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆస అతనికి ఎదురుగబోయి వారు మారేషానుత జఫత అను పల్లపు స్థలం ముందు పంక్తులు తీర్చి యుద్ధము కలువగా అనే మాటను చూస్తుంటున్నాం. ఒక సైన్యం వచ్చింది. ఆ సైన్యంలో ఎంతమంది ఉన్నారంటే 1000 సైన్యం అంటున్నాడు, చాలామంది సైన్యం. ఇప్పుడు ఏం చేస్తాడు ఆస? ఆయన దగ్గర ఉన్న సైన్యం ఎంత? 3 లక్షలు 2 లక్షల 80 5 లక్షల 80 మంది ఉన్నారు. వచ్చిన వారేమో 1000 అంటున్నాడు, 300 రథాలు అంటున్నాడు. చూసేదానికి చాలా బలముగా ఉన్నారు. వారందరూ వచ్చి యుద్ధానికి సిద్ధముగా ఉన్నారు. ఆస వెళ్ళాడు. వెళ్ళి చూస్తే వారు చాలామంది ఉన్నారు. 11వ వచనంలో అప్పుడు ఆస ఏం చేస్తున్నాడంటే తన దేవుడైన యెహోవాకు ఏం చేశాడు? అంతే, సూత్రం అదే. శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఏమి తోచని పరిస్థితిలో ఉన్నా మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే ప్రార్థనకు మించిన భాగ్యము లేదు. రాజైన ఆస యుద్ధము చేయవలసిన వాడు, శత్రువు దగ్గరికి వెళ్ళి కత్తిని చూపించవలసిన వాడు. అది ఏం చేస్తున్నాడంటే మోకరిచ్చాడు. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టుతున్నాడు. ఏమని? యెహోవా, విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరయ్యా అంటున్నాడు. అయ్యా, విస్తారమైన సైన్యం వచ్చింది, మేమేమో బలము లేని వారం, ఓడిపోతే ఎలా? నీవేమో మా దేవుడవు, మా రాజువు, నీవే మాకు సహాయం చేయాలి. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఆ తర్వాత నీ నామమును బట్టియే. కొన్ని అధ్యాయుల కన్నా ముందు ఒక ఆయన ఇట్నే అన్నాడు, నామం బట్టే ముందుకు పోయాడు. ఎవరైనా? దావీదు. గొలియాతు అబ్బో బహు ఎత్తరి. ఆ ఎత్తైన గొలియాతు ముందు దావీదు చిన్నవాడు. ఆ చిన్నవాని చేతిలో 5 నున్నటి రాళ్ళు ఉన్నాయి. దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే యెహోవా నామం, బలమైన నామం. నేను సండే స్కూల్ పిల్లలకి నేర్పించేటప్పుడు దావీదు 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు, ఒకటి జే, ఒకటి ఈ, ఒకటి ఎస్, ఒకటి యు, ఒకటి ఎస్ అని చెప్పేవాడిని. జీసస్ 5 రాళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళిన వాడు దావీదు. యెహోవా నామంను చేతబట్టుకొని వెళ్ళిన వాడు. ఆ నామంలో శక్తి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎంత ప్రార్థన చేసిన ఆఖరులు ఏమంటామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి అంటాం. ఆ నామంలో ఎంత శక్తి ఉన్నది. తండ్రి యొద్దకు వెళ్ళేదానికి ఆ నామం ద్వారా మనకి ఎంత అధికారం ఇచ్చాడు. రాజైన ఆస ఏమన్నాడంటే నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. అయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామము
మేమేమో బలహీనులం, మా దగ్గర బలము లేదు, రథాలు లేవు, సైన్యం అంతగా లేదు. అయితే మాకు ఒక్కటి ఉన్నది, ఏదంటే నీవు ఉన్నావు, నీవు మాతో ఉంటే అంతే చాలు. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నామని. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయమొందనీయకుము అని ప్రార్థింపగా. చూడండి, యెహోవా పైన భారం వేసి ప్రార్థన చేస్తే ఆయన ఎలాగూ సహాయం చేస్తాడో ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. అని ప్రార్థింపగా 12వ వచనం ఏమైంది? 12వ వచనంలో యెహోవా ఆ కూషులను ఆశ ఎదుట, యూదావారి ఎదుట నిలవనీయక వారిని ఏం చేశాడు? ఎవరు? ఆశ ఏం చేశాడు? అంతే అమ్మాయ, మనం ప్రార్థన చేస్తే యుద్ధము ఆయన చేస్తాడు. సూత్రం అంతే. ఇది తెలియక చాలామంది బాధ, ఎంత ప్రయాసపడుతున్నారో. ప్రార్థన ఒక్కటి పక్కలు పెట్టి అన్నీ చేస్తున్నారు. మనము ప్రార్థన చేస్తే మిగతాదంతా ఆయన చేస్తాడు. యుద్ధము శత్రువులు అంతమంది చేరి వస్తే, వేవేల మంది సైన్యం వస్తే కనీసం ఉండాలి కదా, బల్యాలు ఉండాలా, బాణాలు ఉండాలా, ఆయుధాలు ఉండాలా, అన్నీ ఉన్నాయా లేవో చూసుకోవాలా, రథాలు ఉన్నాయా లేవా, ఎంత అడావిడి ఉంటుంది, ఎంత భయం ఉంటుంది, ఎంత పనులు ఉంటాయి, సైన్యము తిరగడము రావడము ఎన్నో ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి యెహోవా ఏం చేస్తున్నాడంటే వారిని మొత్తినందున యూదా వారికి యెహోవా ఉన్నాడు, మనకు ఆయన ఉన్నాడు, మన ప్రభు మనతో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యెహోవా మొత్తినందున వారు ఏమైపోయారంటే వారు పారిపోయిరి అనే మాటను చూస్తుంటున్నాం. ఆశ మొత్తలేదు, ఆశ యుద్ధము చేయలేదు. ఆశ చేసింది ఒక్కటే, దేవా దేవా మాకు ఎవరున్నారయ్యా? నీవే అయ్యా, నీ నామమును పట్టుకున్నామయ్యా, ఇదిగో నా చేతిలో నీ నామం ఉన్నది. యెహోవా నామాన్ని పట్టుకున్నాడు, యుద్ధానికి వెళ్ళాడు, నిలబడ్డాడు. యెహోవా వారి పక్షాన యుద్ధము చేసి వారిని మొత్తినందున వారు పారిపోయిరి. 13వ వచనంలో ఆశ ఏం చేస్తున్నాడు? అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరుమగా అని మాటను చూస్తుంటున్నాం. వారి పారిపోతున్నారు. ఆశ తరుముతూ ఉన్నాడు. ఆ సైన్యము ఆ భాగంలో మనం చూస్తుంటున్నాం. గెరారు వారిని తరుమగా కూషులు మరల పంక్తులు తీర్చలేక ఏమైంది? ఏ భయము అర్థమైంది వారికి. ఈ యుద్ధం ఎవరు ఆడారో వారికి అర్థమైపోయింది. ఆశ కాదు యుద్ధం చేసింది, ఈ యుద్ధం చేసిన వాడు యెహోవా. ఆశకు భయపడి వారు పారిపోవడం లేదు. ప్రియమైన వాళ్ళారా, మన ప్రార్థనలు అట్టుండాలి, మన జీవితాలు అలాగుండాలి. ఆశకు కాదు భయపడింది, లోకస్తులు మనం కాదు భయపడవలసింది, దేవునికి భయపడాలి. మన ప్రవర్తన బట్టి ఆశ ఈ భాగం మనం చూసినప్పుడు గెరారు వరకు వారి తరుమగా కూషులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారందరి మీదకి ఏమొచ్చింది? యెహోవా భయము వచ్చెను అనే మాటను చూస్తుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనము చేయవలసిన పనులు మనం చేస్తే దేవుడు చేయవలసిన పని ఆయన చేస్తాడు. తద్వారా జనులకు, చుట్టూనున్న వారికి దేవుని భయము కలుగుతుంది. ఒక భాగాన్ని మళ్ళీ చదువుదాం. మీ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనమందరం చదువుదాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రియమైన వాళ్ళరా,
వీరు అంటే ఎవరు? మనమే, సంఘంలో ఉన్నవారే. ఎడతెగక ఉండిరి. అలాగును ఉండగా 43వ వచనంలో ఏమంటున్నాడు? 43వ వచనం, అప్పుడు ప్రతివానికిని ఎప్పుడు మనము చేసినప్పుడు, 4 చేసినప్పుడు, అయ్యా ఎడతెగకుండా చేసినప్పుడు, క్రమముగా చేసినప్పుడు, దేవుని ప్రేమించి చేసినప్పుడు, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి కాదు, మనకిష్టం వచ్చినప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడు కాదు, ఎల్లప్పుడూ వారు అలాగున చేయగా అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. ఈడ ఆసా జీవితంలో కూడా వారు భయపడుతున్నారు యెహోవాకు. కారణం ఏంటంటే ఆసా యెహోవాను ఆశ్రయించాడు, యెహోవా దేవుని పైన భారం పెట్టాడు, ప్రార్థన చేశాడు. అలాగున సాగి వెళ్తుండగా యెహోవా భయము వచ్చెను అనే మాటను చూస్తుంటున్నాం. ఆ కొల్ల సొమ్ము అంతా వారు సమకూర్చుకున్నారు. విస్తారమైన గొర్రెలు ఒంటెలు సమకూర్చుకొని యెరూషలేమునకు వారికి తిరిగి వచ్చిరి అనే మాటను చూస్తుంటున్నాం. 10వ అధ్యాయము మనం చదివినప్పుడు అక్కడ ఆ కాలంలో దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆసాతో మాట్లాడుతున్న ప్రవక్త అజర్యా, దేవుని ఆత్మ ఆయన మీదకు రాగా ఆయన ఆసాతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా విశేషమైన సంగతులు ఆసాతో మాట్లాడాడు. మీరు ఇంటికి వెళ్ళినాక ఈ 15వ అధ్యాయాన్ని చదువుకోండి. ఆసా యూద వారలరా, బెన్యామీని వాళ్ళరా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. నిజమైన దేవుడునైనా ఉపదేశం చేయు యాజకులనైనను ధర్మశాస్త్రంనైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును. తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఆ కాలములలో దేశంలో కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలం కలిగెను గనుక తమ పనిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధమైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అంటున్నాడు. అయ్యా చాలా పెద్ద పని చేస్తూ ఉన్నారు, ఇంకనూ మంచి పని చేయండి. మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకొని మీ కార్యములను సఫలం చేసుకోండి అంటున్నాడు. దేవుని ఎప్పుడే కానీ విసర్జించకండి. విసర్జిస్తే దేవుని వాక్యం మీకు రాకుండా వెళ్ళిపోతుంది. ఆయన మాట్లాడాడు, ఆయన స్వరము మీకు వినబడదు. ఆయన స్వరము వినకపోతే చాలా నష్టం ఉన్నది, కల్లోలం ఉన్నది. పట్టణం పైన పట్టణం, కుటుంబాల పైన కుటుంబాలు ఆయనను వెంబడిస్తే, ఆయన స్వరము వింటే మేలు ఉన్నది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ వారిని హెచ్చరిస్తున్నాడు. చూడండి 15వ అధ్యాయము, మనకందరికి తెలిసిన వచ్చిన భాగమే. 15వ అధ్యాయము 58వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. స్థిరంగా ఉండాలి, కదిలేవారుగా ఉండకూడదు, అలిగేవారుగా ఉండకూడదు. సమ్మె చేస్తారు, ఏదైనా ఇవ్వకపోతే, ఏదైనా అప్పగించకపోతే సమ్మెలు ఉంటాయి సంఘాల్లో, అలిగేవారు ఉన్నారు. ప్రయాస వ్యర్థము కాదు, ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండండి, కదలిన వారుగా ఉండండి,
ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. ఇటువంటి వారు సంఘంలో కావాలి. ఆసక్తిగా ఉండేవారు, నవ్వుతూ ఉండేవారు, కలిసి ఉండేవారు. మన సంఘాల్లో చాలా చూస్తూ ఉన్నాం. కొంచెం ఎక్కువ తక్కువైందంటే ఆ మాటలు, వారి గురించి సంభాషణ. ఎప్పటికీ ఆసక్తులై ఉండండి, స్థిరులై ఉండండి, కదలని వారుగా స్థిరంగా ఉండండి. మేలు ఉన్నది, అందులో మేలు ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, రాజైన ఆశకు ఆ ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగునంటే 8వ వచనం నుంచి కింద మనం చదువుకుంటూ వెళ్తే, ఆయన శ్రేష్టమైన బలి అర్పణ ఆ దేశస్థులను ప్రోత్సహించి వారి ద్వారా ప్రభువుకి గొప్ప ఆరాధన ఆయన జరిగించినట్లుగా లేఖనాల్లో చూస్తుంటున్నాం. అలాగున వారు జరుగుతూ ఉండగా 19వ వచనాన్ని నేను చదువుతాను. 15వ అధ్యాయము 19వ వచనం. ఆస ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు ఏమన్నది? ఎన్ని సంవత్సరాలయ్యా? 35 years. యుద్ధాలు లేవు. 35 సంవత్సరాలు. సర్వీస్ రికార్డు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంచుమించు 35 ఉంటుంది. ఆ ఎస్ఆర్లో ఒక్క రిమార్క్ లేదంటుంటారు చాలామంది. 35 years ఎస్ఆర్లో నాది ఒక్క రిమార్క్ లేదు బ్రదర్ అంటారు. దేవుని కృప. ఈ రాజైన ఆశ 35 సంవత్సరాలు ఆ దేశంలో యుద్ధాలు లేవు, నెమ్మదిగా ఉన్నాడు. ఎంత ఆశీర్వాదం ప్రియమైన వాళ్ళారా. ఇదంతా ఎలాగూ కలిగింది ఆశకి? ఒకటి చెప్పండి, ఎలా కలిగింది? ఏం చేశాడు ఆశ? అంతే, ప్రార్థన, ఆయనను ఆశ్రయించుట, ఆయనను వెంబడించుట, ఆయనతో మనం కలిసి ఉంటే, అంటువు కట్టబడి ఉంటే చాలు. గొప్ప మేలు ఉన్నది. 35 సంవత్సరాలు యుద్ధాలు లేవు. 16వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయము 1వ వచనం ఎవరన్నా చదువుతారా? 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 1వ వచనం. ఆస ఏలుబడి యందు చాలు, రామాను కట్టిస్తున్నాడు. ఎవరంటే ఆసాకు వ్యతిరేకంగా ఉన్న రాజు, బైషా రాజు, ఇశ్రాయేల్ దేశపు రాజు. యూదా దేశమునకు రాకపోకలు జరగకుండా ఒక అడ్డము పెట్టాడు, ఒక పట్టణాన్ని కట్టిస్తూ ఉన్నాడు. ఒక యుక్తి జరుగుతూ ఉన్నది ఇక్కడ. అలాగున జరుగుతుండగా 2వ వచనం అంటున్నాడు, ఆస యెహోవా మందిరం మందున్న ఏం చేశాడు? ఆస యెహోవా మందిరం మందును రాజనగరునందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసం చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించాడన్నాడు. ఎక్కడి నుంచి తీశాడు ఈ బంగారాన్ని? ఏమ్మా? యెహోవా మందిరంలో ఏం తీశాడు? లెక్క ఉంటే లెక్కలను తారుమారు చేస్తున్నాడు, తీయకూడనివి తీస్తూ ఉన్నాడు. అవి లెక్కలో ఉన్నవి, అవి దేవుని ఖజానాలో ఉన్నవి, వాటిని బయట తీయకూడదు. తీయాలంటే క్రమం ఉన్నది. రాజు దేవుని మందిరంలో యెహోవా మందిరమందుండు రాజనగరందును ఉన్న బొక్కసములలోని వెండిని బంగారంను తీశాడు. దేనికి తీశాడు? లంచం ఇచ్చదాన్ని తీశాడు. 35 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నవాడు 36వ సంవత్సరంలో అతని జీవితంలో జరుగుతున్న ఘటనను మనం చూస్తుంటున్నాం. నెమ్మదిగా ఉన్నాడు, దేవుని ఆశ్రయించాడు, మొరపెట్టాడు. ఇప్పుడు రాజైన బైషా రాకపోకలు జరగకుండా ఒక పట్టణాన్ని కట్టిస్తుంటే రాజైన ఆశ ఏం చేయాలి? మొట్టమొదటిగా
అదే కదా నేర్చుకునింది, దానివల్లనే కదా ఇన్ని మేలు పొందింది. చాలామంది స్థిరపడినాక, జీవితాల్లో సెటిల్ అయినాక ప్రార్థన పక్కన పెడతారు. ప్రియమైన వాళ్ళారా, ఇంట్లో డబ్బులు ఉంటాయి, వాటిని ఆశ్రయిస్తారు, ఆస్తిని ఆశ్రయిస్తారు, పలుకుబడిని ఆశ్రయిస్తాడు. ప్రార్థన పక్కన పెడతారు. ఏం ప్రార్థన? ఎందుకు ప్రార్థన? ఆపరేషన్ 5 లక్షల, 7 లక్షల, 8 లక్షల ఉన్నాయి. కష్టాలు ఉన్నాయా? ఏమన్నా కావాలన్నా? ఇదో ప్రార్థన కాదు. రాజన ఆశ ప్రార్థన చేయవలసిన వాడు యెహోవా మందిరములో ఉన్న వెండిని బంగారాన్ని తీశాడు. ఎట్ట ధైర్యం వచ్చిందో తెలియదు. వాటిని తీసి ఎక్కడ పంపుతున్నాడు? సిరియా రాజు బెన్హదదు నొద్దకు ఆయన దూతల చేత పంపించి 3వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, అయ్యా సిరియా రాజా, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారంను నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోనట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేశాను. అయ్యా రాజా, ఇదిగో వెండి బంగారు ఇస్తున్నాను, ఇది తీసుకొని నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఇశ్రాయేలు రాజు బయషా రాజు నా యొద్దకు రాకపోకలు జరగకుండా వేరే వారి ఆ రామ పట్టణాన్ని కడుతున్నాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, అది నువ్వు ఆపాలి అన్నాడు. ఆపాలి అంటే 4వ వచనంలో బెన్హదదు రాజు అయిన ఆస మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణముల మీదకి పంపగా, వీరు ఇయ్యోనును దానును అబెల్మాయిమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లబెట్టిరి. బయషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేస్తున్న పని చాలించెను. అప్పుడు రాజన ఆస యూదా వారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయషా కట్టించుచుండిన రామ పట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆస గెబాను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను అనే మాటను చూస్తుంటున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే, మందిరంలోని వెండిని బంగారుని తీసుకుపోయి సిరియా రాజుకి ఇచ్చాడు. సిరియా రాజు ఆ వెండిని ఆ బంగారు తీసుకొని రాజైన ఆస చెప్పిన పనిని చేశాడా లేదా? చేశాడు. ఆ గందరగోళంలో రాజైన బయషా ఇశ్రాయేలు రాజు భయపడి, ఒరే ఎందుకు వచ్చింది, నా దేశమే పాడైపోతుంటే ఈ పట్టణం కట్టేది ఎందుకని ఈ రామ పట్టణాన్ని కట్టేది మానివేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినాక రాజైన ఆస వెళ్ళి ఆ దూలాలు ఆ రాళ్ళు అవన్నీ తీసుకొని వచ్చి ఆయన మరొక పట్టణాన్ని మిస్పాను గెబాను ప్రాకారపురములుగా కట్టించెను అనే మాటను చూస్తుంటున్నాం. ఇప్పుడు మీరు చెప్పాలి, మంచి జరిగిందా చెడు జరిగిందా? రామ కట్టుట ఆగిపోయిందా కొనసాగించిందా? ఆగిపోయింది కదా ఎమ్మా బ్రదర్. రామ పట్టణం కట్టేది ఆగిపోయింది. మేలు ఉందా కీడు ఉందా? మేలే జరిగింది. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. మనం అదే చూస్తూ ఉంటాం. అయింది కదా, పని అయింది కదా, పని అయింది కదా, మన దగ్గర ఉన్న వాటితో పని అయింది కదా, ఏదో విధంగా పని అయింది కదా, ఇవే ఆలోచన చేస్తూ ఉంటాం. 7వ వచనంలో దీర్ఘదర్శి వచ్చాడు. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనని యూదారాజైన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజు నమ్ముకొంటివే అంటున్నాడు. అయ్యా బాగానే ఉంది, పట్టణం కట్టేది ఆగిపోయింది, బాగానే ఉంది, శత్రువు రాకుండా వెళ్ళిపోయాడు, బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి. అయితే నువ్వు చేసింది ఏంది?
సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయాను. నీవు సిరియా రాజు నమ్ముకుంటివే అంటున్నాడు. ఎవరిని నమ్ముకోవాలి? రాజైన ఆస ఎవరిని నమ్ముకోవాలి? అమ్మా, ఎవరిని నమ్ముకోవాలి? యెహోవాని నమ్ముకోవాలి. నమ్ముకున్నాడు లేదా? ముందు ప్రారంభంలో నమ్ముకున్నాడు. ఏ పని చేయాలన్నా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అయ్యా, మా గృహప్రవేశం జరుగుతుంది, ప్రార్థన చేయమంటారు. పునాది నుంచి ప్రార్థనలు, అన్ని ప్రార్థన ప్రార్థన. అది ఒక కాలం వస్తుంది. అన్నీ ఎదిగిన తర్వాత, స్థిరపడిన తర్వాత, సమృద్ధిగా ఉన్నప్పుడు, ఐశ్వర్యము ఘనత సమృద్ధి కలిగినప్పుడు, దేవుని మర్చే సమయం, ప్రార్థన మర్చే సమయం, ప్రార్థన పక్కన పెట్టే సమయం, ఇవన్నీ ప్రమాద సూచికలు ప్రియమైన వాళ్ళరా. అవి ఏవైనా మనలో ఉంటే, ఉన్నది ఆస్తి ఉన్నది, పైసలు ఉన్నాయి, దానికి కావలసినవి అన్నీ ఉన్నాయి, అయితే నీ ప్రార్థన ఏది? యెహోవాను ఆశ్రయించుట ఏది? ఆసా ప్రారంభంలో ఏం చేశావు? జెరహు రాజు వచ్చాడు, దండెత్తి వచ్చాడు, నువ్వేం చేశావు? ప్రార్థన చేశావు. మొదటిగా నీవు ప్రార్థన చేశావు. ఇప్పుడు ఏం చేశావు? సిరియా రాజుని నమ్ముకుంటేవే అంటున్నాడు. 8వ వచనం, బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషులను లూబియలను గొప్ప దండే వచ్చిరు కదా. ఆయనను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అంటున్నాను. మతి తప్పి ప్రవర్తించాడు, మతి తప్పాడు. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసులమైన మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని దీవిస్తూ ఉండగా, ఆయన మనకు సమస్తం అనుగ్రహిస్తూ ఉండగా, మతి తప్పి మాట్లాడడం, మతి తప్పి ప్రవర్తించడం. రాజైన ఆస మతి తప్పాడు, ఇది మొదలుకొని అన్నాడు. అన్ని యుద్ధాలే. 35 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నవాడు. ఆ విషయంలో, సిరియా రాజును ఆశ్రయించే విషయంలో, యెహోవా మందిరంలోని బొక్కసము ఆ బంగారు వెండిని తీసుకుపోయి అతనికి లంచం ఇచ్చి దేవుని పక్కన పెట్టి, ప్రార్థన పక్కన పెట్టి, తన స్వంత ఆలోచన, తన స్వంత అభిప్రాయాలను పెట్టి ముందుకు సాగాడు. సఫలమైందే కానీ పని దేవునికి ఇష్టమైంది కాదు. అది దేవుడు ఇష్టపడిన పని కాదు. అందుకే దీర్ఘదర్శి హనని వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అని ప్రకటన చేశాడు. 10వ వచనంలో ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద ఏం చేశాడు? కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేశాను. ఇదిగాక ఆ సమయమంది ఆస జనులలో కొందరిని బాధపరిచాను అనే మాట. కోపం వచ్చింది రాజుకి. నెమ్మదిగా ఉన్నాడు కదా, 10 సంవత్సరాలు నెమ్మది, 35 సంవత్సరాలు నెమ్మది, శాంతి, సంతోషం, సమాధానంతో ఉన్నవాడు, అలాగే కొనసాగించవలసిన వాడు. ఇప్పుడు ఏమొచ్చిందంటే రౌద్రం, కోపం. దేవుని సేవకుడంటే రౌద్రం చూపిస్తూ ఉన్నాడు. రౌద్రం పొంది కోపగించుకొని ఆ దీర్ఘదర్శిని బందీ గృహంలో వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. 11వ వచనం, ఆస చేసిన కార్యములన్నిటి గురించి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. 12వ వచనం, ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద ఏం చేశాడు? తర్వాత యెహోవా యొద్ద విచారణ చేయలేదు. తర్వాత ఏం చేశాడు? వైద్యులను పట్టుకున్నాడు. నేను ముందు చెప్పాను కదా, ఆస అంటే యెహోవా నా వైద్యుడు. ఆసా ఏమైంది? ఆసా యెహోవా నా వైద్యుడు అన్నవే, 35 సంవత్సరాలు నీకు యుద్ధాలు లేవు ఆసా. ఆసా నీకు నెమ్మదిచ్చిన వాడు ఏడి?
నీకు శాంతినిచ్చిన వాడు ఏడి? అతను ఎందుకు మర్చిపోయావు? ఆశ మర్చిపోయాడు. అయ్యో మర్చిపోయాడు ఆశ. అటువంటి ఆశలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి మర్చిపోయిన వారు, ప్రార్థన చేయని వారు, మతి తప్పి ప్రవర్తించేవారు. 39వ సంవత్సరమున పాదంలో జబ్బు పుట్టింది. తాను బాధపడుతున్నాడు. అయితే దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయలేదు. కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు అన్నాడు. ఆరంభం బాగా ఉన్నది ఆశ జీవితంలో. చాలా చక్కగా సాగుతూ ఉన్నాడు. ప్రార్థన చేశాడు, కేకలు పెట్టాడు, యెహోవాను ఆశ్రయించాడు, మొరపెట్టాడు, మోకరించాడు, బలులు అర్పించాడు, చాలా విశేషమైన పనులు చేశాడు. 39వ సంవత్సరంలో కాళ్ళలో జబ్బు పుట్టింది. యెహోవాను ఆశ్రయించలేదు. వైద్యులనే పట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఎలాగున్నాము? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం మాట్లాడబడుతుంటుండగా, హెచ్చరింపబడుతుంటుండగా, మనము జీవితకాలం అంతా ఎప్పుడే కానీ ఆయనను విడవకుండా, ఆయనను మనం హత్తుకొని, ఆయన యొద్ద విచారణ చేసి, ఆయన యొద్ద క్షేమము మేలు పొందవలసిన వారేమో ఉన్నాం. ఆయనను విడిచిపెడితే, ఆయనకు దూరం అయిపోతే ఆయన బాధపడేవాడుగా ఉన్నాడు. ఆ ఘోరమైన పరిస్థితుల్లో ఆశగాని ప్రార్థన చేసి ఉంటే ఆయన ఆ రోగం బాగేది. ఆశ యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులనే పట్టుకున్నాడు. మనము ఎలాగున్నామో ఆశ జీవితం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఉంటుండగా చక్కగా ఈ లోకంలో జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.